ఇప్పుడు నేను మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నానండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. ఎగ్స్ ఆమ్లెట్స్ వేసి పెట్టేస్తున్నానండి పిల్లలకి ఈరోజు. అంటే ఇందులో నేను ఆనియన్, మిర్చి, జీలకర్ర వేసానండి. జీలకర్ర మామూలుగా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ రసం తీసిస్తే కూడా మంచిది, కఫం కొట్టేస్తుంది అంటారు కదా. ఇంకా అందుకని అలా అయితే పిల్లలు ఎలాగో వినరు కాబట్టి మాట, నేనైతే ఇలాగా ఆమ్లెట్లో జీలకర్ర ఎక్కువ వేసి నేనైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. ఆనియన్, మిర్చి, జీలకర్ర వేసాను. వేసి నేను ఇలాగా ఎగ్స్ ఒక 10 ఎగ్స్ వరకు వేసానండి. వేసి దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకుంటే మళ్ళీ ఇలాగా కలిసిపోకుండా ఉంటే బాగోదు కదండి. అందుకని బాగా కలిసిపోవాలి. పెనం అయితే పెట్టేసాను పొయ్యి మీద. పెనం వేడెక్కిన తర్వాత నేను ఒక్కొక్కటి నేను ఆమ్లెట్ అయితే వేసేస్తానండి. వేడివేడిగా అంటే టేస్టీగా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా వేస్తే. అలాగే హెల్త్కి కూడా మంచిది కదండి. ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పర్వాలేదు, పెట్టచ్చు పిల్లలకి. ఇలాగైతే వేసేసానండి. ఆమ్లెట్ వేగిపోతుంది. చూసారా, ఆయిల్ అంతా అలాగా చక్కగా చుట్టూ వచ్చేలాగా మనం అలాగా తిప్పేసుకుంటే కనుక మనకి ఆమ్లెట్ అంటుకోకుండా చక్కగా వస్తుందండి. అదే ఒకచోటే ఉండిపోతే మళ్ళీ బాగోదు. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత మంచి కలర్ వచ్చింది కదండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనకి ఫ్రై అయితే బాగుంటుందండి ఆమ్లెట్. టేస్ట్ బాగుంటే పిల్లలు ఒకటి తినే దగ్గర 2 తింటారు. టేస్ట్ బాగోపోతే తినరు కదండి పిల్లలు. అందుకని చక్కగా ఈ విధంగా అయితే మనం ఆమ్లెట్లన్నీ చక్కగా వేసేసుకోవాలండి. అన్నీ అయ్యే వరకు ఆగను, వేసేది వేస్తుంటే నేను వాళ్ళకి పెట్టేస్తానండి. ఎందుకంటే మళ్ళీ చల్లగా అయితే టేస్ట్ బాగోదని వేడివేడిగా ఉండగానే నేను పిల్లలకి పెట్టేస్తానండి తినేయమని. ఇదిగోండి ఆమ్లెట్, చూసారా ఎంత బాగుందో. చక్కగా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఆమ్లెట్ వేగితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది తినడానికి. ఇంకా తినాలనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం ఎగ్ మిక్స్ ఎంత ఉందో అంతా కూడా ఇలా వేసేసుకోవాలండి ఆమ్లెట్లు.
ఆయిల్ కూడా అలా నేను వేసేస్తున్నానండి. ఆమ్లెట్ వేసేసి తర్వాత ఆయిల్ అయితే వేసేస్తున్నాను. నేను ఇందులోకి బైండింగ్ కోసమని ఏ పిండి కలపలేదు కనుక ఇలాగ అట్ట అయితే సరిగ్గా రావట్లేదండి. కొంచెం విరిగిపోతుంది. విరిగిపోయిన టేస్ట్ అయితే బాగుంటుందండి. శనగపిండి కలిపితే బైండింగ్ కోసం అట్టు విరిగిపోకుండా వస్తుంది. కానీ నేను ఇంక శనగపిండి అయితే కలపలేదు. దానివల్ల అట్టు కొంచెం ఒక్కొక్కసారి విరిగిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్ అండి విరిగిపోయినా సరే. ఎంత విరగకుండా ట్రై చేద్దామన్నా కూడా అది విరిగిపోయిందండి ఆమ్లెట్. విరిగిపోయినా పర్లేదండి, బాగా కుక్ అయితే సరిపోతుంది. విరిగిపోయినా ఏం కాదు, కానీ మనకి బాగా కుక్ అయిందా లేదా అన్నది కూడా కావాలి. ఎందుకంటే కుక్ అవ్వకుండా తింటే పిల్లలకి అరగదండి. అందుకని బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం విరిగిపోయినా కూడా ఏం కాదు. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. హెల్దీ అండ్ ఎనర్జీ కూడా ఇది పిల్లలకి. ఎగ్ మిక్స్ అయిపోయిందండి. ఇంకా నేను ఆనియన్ మిర్చీలో వేసి చేసిన ఎగ్ మిక్స్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు ఇంకా ఎగ్స్ నేను
ఇంకా కొన్ని ఎగ్స్ నేను బ్రేక్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే సరిపోలేదండి ఫుడ్. ఆమ్లెట్లు సరిపోలేదని ఇంకా కొన్ని ఎగ్స్ నేను చేస్తున్నానండి, ఎగ్ మిక్స్. అంటే ఇంక ఇందులో అయితే నేను ఇంకా అంత మళ్ళీ ఆనియన్ అవి కట్ చేయలేదండి, లేట్ అయిపోతుందని. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసేసి నేను ఇంకా మిక్స్ చేసేసి దీన్ని అయితే నేను ఆమ్లెట్ అయితే వేసేస్తానండి. ఇప్పుడు ఇంకో 3 ఎగ్స్ అయితే నేను వేస్తున్నానండి, ఎందుకంటే సరిపోలేదండి, మిక్స్ అయిపోయింది. ఆమ్లెట్ ఎగ్ మిక్స్ అయితే అయిపోయింది, నాకు ఇంకా ఫుడ్ సరిపోలేదని నేను ఇంకా ఒక 3 ఎగ్స్ వరకు నేను తీసుకు మళ్ళీ మామూలు ఆనియన్ మిర్చి లేకుండా ప్లెయిన్ ఆమ్లెట్ అయితే వేసేస్తానండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు నేను కట్ చేయాలంటే అవ్వదని నేను ఇంకా ఇలాగ ఓన్లీ ప్లెయిన్ ఆనియన్ మిర్చి లేకుండా ప్లెయిన్గా నేను ఆమ్లెట్ అయితే నేను వేసేస్తున్నానండి. ఇది బాగా రోస్ట్ అయిందండి, చూసారా? లాస్ట్ పిండి దలసరగా వచ్చింది కదా అట్టు, దానివల్ల మంచిగా రోస్ట్ అయింది, బాగా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్? దళసరిగా వేసుకుంటే ఇలా వస్తుందండి. నేను ఇప్పటి వరకు వేసిన ఆమ్లెట్లన్నీ పలసగా వేసాను కదా, పిల్లలకి ఏంటంటే దళసరిగా ఉంటే ఇష్టం ఉండదని నేను అంత పలసగా వేసానండి. దానివల్ల అవి అలా కొంచెం విరిగిపోయినాయి. ఇలా దళసరిగా వేసుకున్నట్టయితే మనకి విరిగిపోకుండా వస్తుందండి ఆమ్లెట్. మనకి బైండింగ్ కూడా ఇంకేమీ పిండి అది కలపక్కర్లేదు ఇందులో. దళసరిగా వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఎగ్ మిక్స్ చేశాను కదండి, ప్లెయిన్ ఎగ్. ఇది కూడా ఒకే ఆమ్లెట్లా వేసేస్తున్నాను మొత్తం అంతా. దళసరిగా వేసేసానండి. ఇంకా 3 ఎగ్స్ అండి ఇవి. 3 ఎగ్స్ ఒక ఆమ్లెట్ వేసేసాను, చక్కగా వేగిపోతుందండి అది. చూసారా ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్? ప్లెయిన్ ఇది, ఇందులో ఆనియన్ మిర్చి జీరా ఏమీ వేయలేదండి, ప్లెయిన్ ఆమ్లెట్. ఇలా కూడా వేసుకోవచ్చండి, ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఇలా ఇష్టం ఉండదు కదండి కొంతమందికి, ఓన్లీ ఎగ్ ఒకటి ఆమ్లెట్ వేస్తే ఇష్టం ఉండదు కాబట్టి ఆనియన్ మిర్చి కూడా వేసుకోవచ్చు. జీరా వేసుకుంటే మరింత మంచిదండి. అంటే జీరా అంటే ఇంకా జీరా చాలా వాటికి మంచిది కదండి, ఊపిరితిత్తుల ప్రాబ్లం అది ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది కదా జీరా అని ఇంకా జీరా వేసుకోవాలండి కంపల్సరీ. ఆనియన్ మిర్చి వేసి జీరా కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. అది ఏంటంటే కొన్ని కంప్లైంట్లని పోగొడుతుంది జీలకర్ర అన్నది, దానికి ఆ శక్తి ఉందండి. అందుకనే చంటి పిల్లలకి ఎర్లీ మార్నింగ్ జీలకర్ర రసం అయితే ఇస్తారండి.